మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని. మొన్న సాక్షి ఛానల్ చూపించినటువంటి విజయవాడలో బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేస్తున్నారు, బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కూడా అక్కడి నుంచి తరలిస్తున్నారని సాక్షి ఛానల్లో మరి తప్పుడుగా చూపించడం అనేటువంటి జరిగింది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఏదో రకంగా అశాంతిని క్రియేట్ చేసి శాంతి పరిస్థితులను మరి విఘాతం కలిగించినట్లయితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛానల్ సాక్షి ఏదైతే ఉందో అది మరి చాలా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. చాలా మంది ప్రజలు మరి నాకు చాలా మంది ఫోన్ చేసి, చూసారా సుబ్రహ్మణ్యం గారు, మీరందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ కూటమికి సపోర్ట్ చేశారు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ వారు అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించేస్తారని చెప్పడం జరిగింది. నేను ఏమంటే మీరందరూ కూడా కంగారు పడద్దు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు వారి ఛానల్ వైఎస్ఆర్ పార్టీ వారు వాడుతున్నటువంటి కుట్రగా దీన్ని నేను వారికి చెప్పడం జరిగింది. చెప్పింది చెప్పినట్టే జరిగింది ఈ రోజు. ఎందుకనంటే బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద స్మృతి వనంలో మరి అంబేద్కర్ గారు ఒక మహనీయుడు అనేటువంటి అంబేద్కర్ గారి పేరుని చిన్నదిగా రాసి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని పెద్దదిగా రాయడం, ఆ రోజు ఏదైతే స్మృతివన ఆవిష్కరణ ఉందో ఆ వెళ్ళినటువంటి ఆ స్మృతివన ఆవిష్కరణకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకునేటువంటి విషయం ఇది. కావున దానికి ప్రతిగా మరి ఖచ్చితంగా ఈ యొక్క దళిత నాయకులు చేశారో ఎవరు చేశారో తెలియదు, మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని అక్కడి నుంచి తొలగించడం జరిగింది. మరి ఆ తొలగించేటువంటి సమయంలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కానీ స్మృతివనానికి కానీ పక్కన ఏ వస్తువులు కూడా ఎవరు కూడా ముట్టుకోలేదు. అంటే ఖచ్చితంగా మరి అక్కడ జరిగినటువంటి వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలి. ముఖ్యంగా నా దళిత సోదరి మనందరూ కూడా గ్రహించాలి. అక్కడ అంబేద్కర్ గారి స్మృతివనానికి ఏటువంటి అఘాతం కలిగించలేదు. కేవలం సాక్షి మీడియా ఒక కల్పిత గాథలు మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో మరి దీన్ని గొడవలు సృష్టించే విధానాన్ని అయితే కలిగించిందని నేను చెప్తా ఉన్నాను. మరి వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ధ్వంసం చేయడం, అలాగే వాళ్ళే చెప్పులు దండ వేయడం, మరి రాష్ట్రం అంతా కూడా ఒక అలజడిని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. మరి చాలా మంది నాయకులు ఈ రోజు రోడ్డు ఎక్కుతున్నారు. మరి ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి షెడ్యూల్ కులాలను, షెడ్యూల్ జాతులను మరి కార్పొరేషన్లుగా మరి విడదీసేసిన సమయంలో ఆ కార్పొరేషన్లకు, ఎస్సీ కార్పొరేషన్లకు కానీ, మాల కార్పొరేషన్, మాజీ కార్పొరేషన్లకు కానీ ఒక నిధులు కూడా, ఒక పైసా కూడా నిధులు కేటాయించలేనప్పుడు ఏ నాయకుడు మాట్లాడలేదు. అలాగే ఎస్సీ సప్లా నిధులను మరి దారి మళ్లించేసి అందరికీ పళ్ళు పంచినట్టు పనిచేసినప్పుడు ఈ నాయకులు ఎవరు కూడా రోడ్డు ఎక్కలేదు. అలాగే సుమారుగా 180 మంది ఎస్సీ ఎస్టీలను జగన్మోహన్ రెడ్డి గారు చంపించేసినప్పుడు, ఆ ప్రభుత్వంలో చంపేసినప్పుడు మరి ఏ నాయకుడు కూడా రోడ్డు ఎక్కలేదు. కేవలం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి షెడ్యూల్ కులాల యొక్క అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఎటువంటి ప్రణాళికలు రచిస్తున్నాడో అవి చూసి రేపు చరిత్రలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ కనుమరుగైపోతుంది అనే ఒక భయంతో ఈ యొక్క ప్రచారం అయితే చేస్తున్నారు. దయచేసి నా సోదరులు ఎవరైతే ఉన్నారో దళిత సోదరులందరూ కూడా ఒకటే మనమే, ఇటువంటి దుష్ప్రచారాలను మీరు నమ్మొద్దు. ఈ సాక్ష్య మీడియా సృష్టిస్తున్నటువంటి అల్లకొల్లాలను తిప్పుకొట్టేటువంటి పరిస్థితుల్ని మనమే క్రియేట్ చేయాలని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి మీ కాటే సుబ్రహ్మణ్యం.